కేర్. షోల్డర్ రిప్లేస్మెంట్ సర్జరీస్, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్లో తక్కువగానే జరిగిన షోల్డర్స్కి సంబంధించి అనేక రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. వయసు పైబడే కొద్దీ ఫ్రోజన్ షోల్డరు, లేకపోతే కొన్ని రకాల రొటేటర్ కఫ్ మజిల్ టేర్స్ కానీ, లేకపోతే టెండనైటిస్, బర్సైటిస్, ఇలా రకరకాల సమస్యలే కాకుండా ఆర్థరైటిస్కి గురవడం, భుజానికి కూడా రీప్లేస్మెంట్ అవసరం అవడం, ఇలాగా అనేక సందర్భాలు ఉంటుంటాయి. మరి షోల్డర్కి, భుజానికి సంబంధించి ఏ సర్జరీలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, ఆ సర్జరీలో వచ్చిన ఆధునికతలు ఏంటి, సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ కౌశిక్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. భుజానికి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారండి? భుజానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే వాళ్ళ ఏజ్ని బట్టి కొంచెం యంగర్ పేషెంట్స్లో మనము షోల్డర్ డిస్లొకేషన్ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా చూస్తుంటాము. లైక్ లెస్ దెన్ 40 years ఉన్న వాళ్ళకి, 40+ ఉన్న వాళ్ళకి ఏంటంటే 40 to 60 years ఏజ్ ఉన్న వాళ్ళకి జనరలీ రొటేటర్ కఫ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి. 60+ ఉన్న వాళ్ళకి షోల్డర్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తుంటాం అన్నమాట. ఓకే, ఎక్కువగా ఏదైనా గాయం తగిలినప్పుడు రొటేటర్ కఫ్ టేర్ అని అంటుంటాం. అసలు అదంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది, అసలు ఎలాంటి సమస్య అంటారు, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ అండి. సో రొటేటర్ కఫ్ అంటే అది ఒక గ్రూప్ ఆఫ్ 4 మజిల్స్ అండి. సూప్రాస్పైనేటస్, ఇన్ఫ్రాస్పైనేటస్, టెరెస్ మైనర్ అండ్ సబ్స్కాపులరిస్. సో షోల్డర్కి మన మెయిన్గా షోల్డర్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ కదా, ఈ బాల్కి ఆ మజిల్స్ అనేవి సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో అలా ముందు నుంచి వెనక నుంచి మజిల్స్ ఉంటాయి. సో ఇది సూప్రాస్పైనేటస్, ఇన్ఫ్రాస్పైనేటస్, టెరెస్ మైనర్ వెనక నుంచి, ఇటు ముందు నుంచి సబ్స్కాపులరిస్ మసిల్స్ అనమాట. సో ఈ 4 మసిల్స్ ఒక టెండన్ లాగా అయ్యి ఇక్కడ బాల్కి అటాచ్ అవుతుంది. సో ఈ షోల్డర్ మూమెంట్స్ చేసుకోవడానికి ఈ మజిల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ మజిల్స్ కనుక టేర్ అయిందనుకోండి, దాన్నే రొటేటర్ కఫ్ టేర్ అని అంటాం. అంటే ఎప్పుడైనా గాయాలైనప్పుడు, స్పోర్ట్స్ ఇంజరీస్ ఎక్కువగా జరుగుతుంది. సో ఈ రొటేటర్ కఫ్ టేర్ అనేది జనరల్గా 40+ ఉన్న వాళ్ళకి అవుతుంటుంది అనమాట. సో ఇది ఇంజరీ వల్ల అవ్వచ్చు, లేదా వాళ్ళు ఏదైనా బరువు లేపినప్పుడు సడన్గా పెయిన్ అవ్వచ్చు, ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు సడన్గా, ఇప్పుడు స్పోర్ట్స్ ఆడేటప్పుడు సడన్ ఇంజరీ అవ్వచ్చు, దాని ద్వారా టేర్ అవ్వచ్చు, యాక్సిడెంట్ జరిగినప్పుడు అవ్వచ్చు, లేదా ఇంట్లో ఏదైనా పని చేసుకునేటప్పుడు సడన్గా ఏదైనా వస్తువుని వాళ్ళు లిఫ్ట్ చేసినప్పుడు అవ్వచ్చు, మెట్ల మీద నుంచి పడ్డప్పుడు, ఇంట్లో జారిపడ్డా అవ్వచ్చు, లేదా డీజనరేటివ్ టేర్ అంటే వయసు పైబడే కొద్దీ ఆ మజిల్ అనేది వీక్ అయిపోతుంది. అలా వీక్ అయిపోయిన మజిల్ని ఏదైనా చిన్న యాక్టివిటీ చేసేటప్పుడు కూడా టేర్ అవ్వచ్చు అనమాట. ఓకే, సర్జరీస్ అంటే వెయిట్కి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో షోల్డర్లో మనం చూసుకున్నట్టయితే ఒకటి డిస్లొకేషన్ ప్రాబ్లం చాలా కామన్గా చూస్తుంటాము. ఇది యంగర్ పీపుల్లో ఉంటుంది, లెస్ దెన్ 40 years. సో ఈ షోల్డర్ డిస్లొకేషన్ అంటే ఏంటంటే, మనము ఈ షోల్డర్ బాల్ అనేది ఉన్న జాయింట్ పొజిషన్లో నుంచి బయటికి వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని షోల్డర్ డిస్లొకేషన్ అంటాం. సో జనరలీ ఈ షోల్డర్ డిస్లొకేషన్ ప్రాబ్లం ఫస్ట్ టైం జరిగినప్పుడు దానికి సర్జరీ ఏమీ అవసరం లేదు. సో దానికి మంచి ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఇది బాగా చేసుకున్నట్టు అయితే సో షోల్డర్ డిస్లొకేషన్ సర్జరీ ఫస్ట్ టైం జరిగిన వాళ్ళకి సర్జరీ అవసరం లేదు. బట్ ఇదే డిస్లొకేషన్ మళ్ళీ మళ్ళీ అవుతుంది అనుకోండి, దాన్ని రికరెంట్ షోల్డర్ డిస్లొకేషన్ ఆర్ షోల్డర్ ఇన్స్టెబిలిటీ అంటాం. సో అలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ బాల్ అనేది ఆ సాకెట్లో నుంచి బయటికి జరిగినప్పుడు అది ప్రతిసారి అది ఆ బాల్ అనేది ఆ సాకెట్కి తగిలి బయటకు వస్తుంది. సో దీని క్రమంలో ఏమవుతుందంటే, ఆ సాకెట్ షేప్ మారిపోవచ్చు, దానికి ఒక డిఫెక్ట్ లాగా ఉండొచ్చు, ఆ బాల్ షేప్ మారిపోవచ్చు, దానికి కూడా ఒక డిఫెక్ట్ లాగా ఉండొచ్చు. సో ఆ షోల్డర్ సాకెట్కి లేబ్రమ్ అంటూ ఒక కుషన్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. సో అది టేర్ అయిందనుకోండి, దానికి రిపేర్ అవసరం అనమాట. సో జనరలీ ఇది ఆర్థ్రోస్కోపీ ద్వారా, కీహోల్ సర్జరీ ద్వారా మనము ఆ లేబ్రమ్ని బోన్కి అటాచ్ చేస్తే అప్పుడు ఆ షోల్డర్ బాల్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. సో ఇది బోన్ డిఫెక్ట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఏ రకమైన సర్జరీ అవసరం అనేది మనము డిసైడ్ చేస్తాం. సో ఇది ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ చేయడం ద్వారా మనకు ఆ బోన్ డిఫెక్ట్ కనుక ఉంటే ఆ పర్సంటేజ్ ఎంత ఉందనేది మనకు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఆ పర్సంటేజ్ కనుక తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఓన్లీ మనము ఆ లేబ్రమ్ని కనుక ఆర్థ్రోస్కోపీ ద్వారా రిపేర్ చేస్తే అది షోల్డర్ డిస్లొకేట్ అవ్వకుండా ఉంటుంది. అదే ఇప్పుడు సబ్ క్రిటికల్ బోన్ లాస్ అంటే 10 to 15% డిఫెక్ట్ ఉందనుకోండి బోన్లో, అప్పుడు మనము వేరే రకమైన ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. దాంట్లో ఏంటంటే ఆ బైసెప్స్ టెండన్ని మనం తీసుకొని వచ్చి ఆ ప్లేస్లో ఎక్కడైతే టేర్ అయిందో అక్కడ అటాచ్ చేస్తాం. దీన్ని డైనమిక్ యాంటీరియర్ స్టెబిలైజేషన్ ప్రొసీజర్ అంటాం. అదే ఇప్పుడు బోన్ డిఫెక్ట్ కనుక మోర్ దెన్ 20-25% ఉందనుకోండి,
అప్పుడు ఈ సాఫ్ట్ టిష్యూ ప్రొసీజర్ మనం చేయలేము. అప్పుడు దానికి బోనీ ప్రొసీజర్ చేయాలి. దాంట్లో ఏం చేస్తామంటే మనం ఈ బోన్ పీస్ ఏదైతే ఉందో ఈ బోన్ పీస్ని మనము తీసుకొని ఈ మజిల్ మధ్యలో నుంచి తీసుకొని వచ్చి ఆ సాకెట్ దగ్గర ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో అక్కడ ఫిక్స్ చేస్తాం. సో దాన్ని స్క్రూస్ ద్వారా కానీ బటన్స్ ద్వారా ఫిక్స్ చేస్తాం. అప్పుడు ఆ డిఫెక్ట్ అనేది కవర్ అవుతుంది. సో ఇది ట్రిపుల్ బ్లాకింగ్ ఎఫెక్ట్. అంటే మనము ఆ బోన్ డిఫెక్ట్ ఏదైతుందో దాన్ని మనము సరి చేస్తాము. స్లింగ్ ఎఫెక్ట్ ఉంటుంది బికాజ్ మజిల్ మధ్యలో నుంచి వస్తుంది, ప్లస్ క్యాప్సూల్ని రిపేర్ చేస్తాం. సో ట్రిపుల్ బ్లాకింగ్ ఎఫెక్ట్ అనమాట. ఇది లెటార్జెట్ ప్రొసీజర్ అంటాం. ఇవన్నీ ప్రొసీజర్స్ షోల్డర్ డిస్లొకేషన్ సర్జరీస్లో ఇన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము ఆర్థ్రోస్కోపీ ద్వారానే మనము చేసుకోవచ్చు. ఒక కాల్ చూద్దామండి. హలో హలో మేడం, నమస్తే మేడం. నా పేరు రాజగోపాల్ మేడం. నమస్తే అండి రాజగోపాల్ గారు, చెప్పండి. జగ్గపేట నుంచి మాట్లాడుతున్నాను మేడం. మా మదర్ 60 years మేడం. తనకు వచ్చేసి ఇంతకుముందు 10 years నుంచి కాలర్ బోన్ కొంచెం గ్యాప్ ఉండటం జరిగింది మేడం. ఓకే. అయితే ఏమైందంటే ఈ మధ్య రీసెంట్ గా 1 week బ్యాక్ బైక్ మీద నుంచి జారి పడ్డారు. అదే దీని మీద వెయిట్ పడింది అనమాట, అదే షోల్డర్ మీద పడటం వల్ల ఏమైందంటే జాయింట్ లో డిస్లోకేట్ అయిందో లేకపోతే ఏమైందో తెలియలేదు. అది చూపించలేదు. మామూలుగా పెయిన్ కిల్లర్స్ కూడా పనిచేయడం లేదు మేడం. అంటే యాక్చువల్గా దానికి ఆపరేషన్ అవసరం అంటారా, ఎట్లా ప్రొసీడ్ అవ్వమంటారు చెప్తే కొంచెం తెలుసుకుందాం మేడం. నమస్తే అండి. నమస్తే అండి, నేను డాక్టర్ కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాను. సో అంటే బైక్ మీద నుంచి పడ్డారంటున్నారా? అవును సార్, బైక్ మీద జారి పడ్డారు సార్. ఎన్ని రోజులు అవుతుందండి జరిగి? 1 week పైన అవుతుంది సార్. 1 week పైన అవుతుంది. ఇప్పుడు షోల్డర్ మూవ్మెంట్స్ చేయగలుగుతున్నారా? తను లిఫ్ట్ చేయగలుగుతున్నారా? చెయ్యి పైకి లిఫ్ట్ చేయలేకపోతున్నారండి, అస్సలు లిఫ్ట్ చేయలేకపోతున్నారు. లిఫ్ట్ చేయలేకపోతున్నారా? అవునండి. సో అంటే రెస్ట్ పొజిషన్లో నైట్ పడుకున్నప్పుడు కూడా పెయిన్ ఉంటుందా తనకి? కొంచెం లైట్ గా ఉంటుంది సార్ పడుకునే టైంలో. మామూలు టైంలో అసలు పని చేసేటప్పుడు మాత్రం చిన్న పనులు చేసేటప్పుడు పైకి మాత్రం లిఫ్ట్ చేయలేకపోతున్నారు. ఓకే. మీరు చూపించుకున్నారా ఎవరికన్నా డాక్టర్కి? డాక్టర్ కంటే డాక్టర్కి చెప్పి తను ఏం ఎక్స్రేలు ఏం తీయలేదు. మామూలుగా అసిక్లోఫెనెక్ లాంటి టాబ్లెట్స్, కొన్ని కాల్షియం టాబ్లెట్స్ ఇట్లాంటివి ఇచ్చారు సార్. యాంటీబయాటిక్, విటమిన్స్ ఇచ్చారు. అవి వాడుతుంటే లైట్ గా తగ్గుతుంది కానీ మళ్ళీ సేమ్ అలాగే అవుతుంది సార్. అంటే ఒకటండి, మీరు బైక్లో నుంచి పడ్డారంటున్నారు కాబట్టి ఫస్ట్ థింగ్ మనం ఒక ఎక్స్రే చేయాలండి. ఎక్స్రేలో ఏమైనా ఫ్రాక్చర్ ఉందా లేదా చూసుకోవాలి. ఎక్స్రేలో ఫ్రాక్చర్ ఏం లేదనుకోండి, దెన్ తనకు రొటేటర్ కఫ్ టేర్ అయి ఉండొచ్చు. ఆ షోల్డర్ మసిల్ టెండన్ టేర్ జరిగి ఉండొచ్చు. అది చాలా కామన్. 60 years అంటున్నారు కాబట్టి అది రొటేటర్ కఫ్ టేర్ అయి ఉండొచ్చు తనకి. సో అది మనము అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్లో మనకు తెలుస్తుంది. మీరు ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే తను ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామినేషన్లోనే మనకు తెలిసిపోతుంది తనకు రొటేటర్ కఫ్ ప్రాబ్లం ఉందా లేదా అనేది. దాన్ని బట్టి మీకు అది పార్షల్ టేరా కంప్లీట్ టేరా అనే దాన్ని బట్టి సర్జరీ అవసరమా దీనికి, లేదా ఫిజియోథెరపీ, రెస్ట్, ఎక్సర్సైజెస్, మెడిసిన్స్తో తగ్గిపోతుందా అనేది మీకు చెప్తారండి డాక్టర్ గారు. సో డెఫినెట్గా మీరు ఆర్థోపెడిక్ సర్జన్ని తీసుకెళ్ళి అక్కడ తనకు చూపించాలండి. ఓకే, థ్యాంక్ యూ సార్. షోల్డర్కి సంబంధించి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ ఎక్కువగా జరుగుతుంటాయి అంటారా? అవునండి, షోల్డర్లో మ్యాక్సిమం సర్జరీస్ మనం ఆర్థ్రోస్కోపీ ద్వారానే మనము ట్రీట్ చేసుకోవచ్చు పేషెంట్స్ని. రొటేటర్ కఫ్ ప్రాబ్లమ్స్ కానీ, షోల్డర్ డిస్లొకేషన్ ప్రాబ్లమ్స్ కానీ, మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనం ఆర్థ్రోస్కోపీ కీ హోల్ సర్జరీ ద్వారానే చేయవచ్చు. ఇంకొక కామన్ ప్రాబ్లం ఏంటంటే, మనము ఇందాక డిస్లొకేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, నెక్స్ట్ రొటేటర్ కఫ్ ప్రాబ్లమ్స్. ఈ రొటేటర్ కఫ్ కనుక ఇన్ఫ్లమేషన్, టెండినోపతి, బర్సైటిస్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా దాన్ని డీకంప్రెషన్ చేసి దాన్ని ఆ బోన్ స్పర్ ఏదన్నా ఉందని, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ బోన్ ఏదైతే ఉందో ఇది ఫ్లాట్గా ఉండకుండా ఆ బోన్ కొంచెం కిందికి ఉండొచ్చు. సో అలాంటప్పుడు మనము షోల్డర్ ఇలా పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఆ బోన్ అనేది రబ్ అవుతూ ఉంటుంది, టెండన్కి రబ్ అయ్యి దానివల్ల ఇక్కడ ఇన్ఫ్లమేషన్, బర్సైటిస్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. అండ్ ప్లస్ పార్షల్ టేర్స్ కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇలా పార్షల్ టేర్స్ కనుక ఉంటే మనము ఇంజెక్షన్స్, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్తో తగ్గించుకోవచ్చు. బట్ అదే కంప్లీట్ టేర్ అయిందనుకోండి, ఇంజురీ ద్వారా కానీ, లేదంటే ఈ పార్షల్ టేర్ తను చేసే యాక్టివిటీ వల్ల డైలీ అది కంప్లీట్ టేర్ కనుక అయిందనుకోండి, అప్పుడు ఆర్థ్రోస్కోపీ ద్వారా దాన్ని రిపేర్ చేయవచ్చు అనమాట రొటేటర్ కఫ్ని. ఓకే. డిస్లోకేట్ ఒక్కసారి అయిందంటే ఇంకా వాళ్ళకి ఆ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది అంటారు, నిజమేనంటారా? కరెక్టే అండి. డిస్లొకేషన్ ఒకసారి జరిగినప్పుడు
ఆ లేబ్రమ్ ఏదైతే కుషన్ ఉంటుందో షోల్డర్ సాకెట్లో, సో అది టేర్ అవుతుంది. అది టేర్ అయిన లేబ్రము కొన్నిసార్లు హీల్ అవ్వకపోవచ్చు. అది హీల్ అవ్వలేదనుకోండి, ఆ బాల్ అనేది మళ్ళీ డిస్లొకేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే దాన్ని రిపేర్ సర్జరీ ద్వారా, ఆర్థరోస్కోపీ సర్జరీ ద్వారా దాన్ని రిపేర్ చేసుకోగలిగితే అప్పుడు ఆ బాల్ డిస్లొకేట్ అవ్వకుండా ఉంటుంది. అంటే భుజానికి సంబంధించిన సర్జరీస్లో రొటేటర్ కఫ్ది తీసుకుంటే అది అసలు ఒక్కోసారి అంటే పాత నొప్పులు కూడా ఇంతకుముందు ఎప్పుడో జరిగిన గాయాలకు కూడా రీసెంట్గా ఏమైనా సర్జరీ చేయడం కూడా అట్లా ఉంటుందా? యా, రొటేటర్ కఫ్ ప్రాబ్లమ్స్ చాలా కామన్ అండి 40 to 60 year oldsలో, ఎస్పెషల్లీ లేడీస్లో. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆ మజిల్ వీక్ అయిపోతుంది, సో ఎక్సర్సైజ్ చేయరు, చిన్న మూమెంట్స్లో చిన్న ఇంజురీస్తో కూడా టేర్ అవుతుంది. సో ఇది క్రానిక్ ప్రాబ్లం అనుకోండి, చాలా రోజుల నుంచి టేర్ ఉందనుకోండి, ఆ మజిల్ అనేది అట్రోఫీ అయిపోతుంది, ఫ్యాటీ అట్రోఫీ అయిపోతుంది. అంటే మజిల్ అంతా ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది, అది రిట్రాక్ట్ అయిపోతుంది అనమాట. అంటే టేర్ జరిగినప్పుడు అది బాల్కి ఎక్కడైతే అటాచ్ అవుతుందో అక్కడి నుంచి ఊడిపోయి అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే అది ఇమీడియట్గా చేయించుకుంటే కనుక ఆర్థరోస్కోపీలో మనము సింపుల్ సర్జరీలో దాన్ని రిపేర్ చేయొచ్చు. బట్ కొన్నిసార్లు అది వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి, మనం లాగినా ముందుకి రాదనమాట. సో అలాంటప్పుడు ఆ మజిల్ క్వాలిటీ కూడా సరిగ్గా లేదనుకోండి. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే మన దగ్గర ప్యాచెస్ ఉన్నాయి. సో ఈ ప్యాచెస్ ఏంటంటే బయో ఇండక్టివ్ ప్యాచెస్ అనమాట. అంటే మనము ఆ మజిల్ టిష్యూ, ఆ టెండన్ క్వాలిటీ సరిగ్గా లేదనుకోండి, మనం రిపేర్ చేసిన టెండన్ పైన కనుక ఇలాంటి ప్యాచెస్ పెడితే అప్పుడు ఆ టెండన్ థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అది హీలింగ్ అనేది బాగుంటుంది. సో పేషెంట్కి పెయిన్ తక్కువ ఉంటుంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం ఎంత రిపేర్ చేయాలనుకున్నా కానీ అది దగ్గర వరకు రాకపోవచ్చు లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్లో. అలాంటప్పుడు వేరే ఇంకొక సింథటిక్ ప్యాచెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనకు మార్కెట్లో. సో ఈ సింథటిక్ ప్యాచెస్ ద్వారా కూడా మనము ఆ డిఫెక్ట్ ఉన్న దాన్ని మనము ఆ ప్యాచ్ పెట్టి మనం రిపేర్ చేయొచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏంటంటే అది రిపేర్ చేయలేని పరిస్థితి ఉంటుంది, ఏజ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు ఫిట్నెస్ లెవెల్ సరిగ్గా ఉండదు, అది కంప్లీట్గా మజిల్ అంతా ఫ్యాట్ అయిపోయింది అనుకోండి. అలాంటప్పుడు ఓల్డ్ ఏజ్లో 75-80+ ఉన్న వాళ్ళకి బోన్ క్వాలిటీ సరిగ్గా ఉండదు, ఆస్టియోపోరోసిస్ ఉంటుంది. అంటే మనం రిపేర్ చేయాలనుకున్నా కానీ ఫెయిల్ అవ్వచ్చు, మళ్ళీ రీటైర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి ఇప్పుడు లేటెస్ట్గా ఇన్స్పేస్ బలూన్ అనేది కూడా అవైలబుల్ ఉంది. సో అదేంటంటే మనకు ఒక రొటేటర్ కఫ్ లాగా పనిచేస్తుంది అనమాట. అది ఈ స్పేస్లో మనం పెడతామండి. సో ఈ సబ్ఎక్రోమియల్ స్పేస్లో ఎక్కడైతే మనకు రొటేటర్ కఫ్ మజిల్ ఉంటుందో, సో ఆ మజిల్ స్పేస్లో, ఈ సబ్ఎక్రోమియల్ స్పేస్లో మనం బెలూన్ అనేది ఒకటి పెట్టేసి దాంట్లో సెలైన్ ఇంజెక్ట్ చేస్తాం. సో అదేంటంటే మనకు ఈ బాల్ని పైకి లిఫ్ట్ అవ్వకుండా మనని ప్రివెంట్ చేస్తుంది, ఆ బాల్ని కిందికి డిప్రెస్ చేస్తుంది, ఆ హ్యూమరస్ హెడ్ని డిప్రెస్ చేస్తుంది. దీని ద్వారా ఏంటంటే పేషెంట్కి చెయ్యి మూమెంట్స్ అనేవి చేసుకోగలుగుతారు, పెయిన్ కూడా తక్కువ అవుతుంది. సో ఇది జనరలీ ఎవరికైతే ఇర్రిపేరబుల్ కఫ్ అంటే వాళ్ళు రిపేర్ చేయలేని పరిస్థితి ఉంది, అనేక కారణాలు ఉండొచ్చు, రిపేర్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇలాంటి ఇన్స్పేస్ బలూన్ ఇంప్లాంట్ కూడా మనము షోల్డర్లో యూజ్ చేయొచ్చండి. ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అదే నేను పెయింట్ వర్క్ చేస్తాను మేడం. నేను వర్క్ చేసేటప్పుడు షోల్డర్ కొంచెం కింద బేస్ కదిలి పడ్డాను, ఆ పైన కొంచెం జాయింట్ కదిలినట్టుగా అనిపించింది. అప్పుడు ఎక్స్రే తీస్తే అక్కడ ఏం లేదు, కానీ పెయిన్ మాత్రం నైట్ లో పడుకున్నప్పుడు పెయిన్ వస్తుంది మేడం. నమస్తే అండి, నేను డాక్టర్ కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాను. మీ ఏజ్ ఎంత అండి? 47 సార్. 47. సో ఎలా ఇంజురీ అయిందండి మీకు? పెయింట్ వర్క్ చేస్తున్నా, పైన ఎక్కి చేస్తున్నప్పుడు కొంచెం ఇట్లా చేయి పట్టుకున్నాను సార్, పడబోయేటప్పుడు. ఓకే. పట్టుకున్నప్పుడు కొంచెం బాగా పెయిన్ అనిపించింది. సడన్ గా పెయిన్ వచ్చింది మీరు పట్టుకున్నప్పుడు? వెయిట్ పడేసరికి పెయిన్ వచ్చింది సార్. ఆ బాల్ ఏమన్నా డిస్లొకేట్ అయినట్టుగా అనిపించిందా అండి? బాల్ ఏదైనా పక్కకు జరిగినట్టుగా? ఏం లేదు సార్, ఎక్స్రేలో కూడా ఏం లేదన్నారు. ఓకే. సో పెయిన్ మాత్రం పడుకున్నప్పుడు పెయిన్ వస్తుంది. సో మీకు అంటే అది సడన్ మూమెంట్లో మీకు పెయిన్ వచ్చింది కాబట్టి అది టేర్ అవ్వడానికి అవకాశం ఉందండి అక్కడ షోల్డర్ మసిల్. అది ఒకసారి మీరు ఆర్థోపెడిక్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. తను ఎగ్జామిన్ చేసి మీకు ఎంఆర్ఐ స్కాన్ అడ్వైస్ చేస్తుండొచ్చు. దాంట్లో ఏదైనా మసిల్ టేర్ ఉందా అనేది తెలుస్తుందండి.
దాన్ని బట్టి సర్జరీ అవసరమా లేదంటే రెస్ట్ ఇచ్చి మెడిసిన్స్తో ఫిజియోథెరపీతో తగ్గుతుందా అనేది మీకు డాక్టర్ గారు అడ్వైస్ చేస్తారు. సో ఎంఆర్ఐ స్కాన్ చేయించాల్సి వస్తుందండి మీరు. ఓకే సార్. నార్మల్ ఉంది కదా అనుకుంటారు కానీ బోన్స్కు సంబంధించిన సమస్య తెలుస్తుంది. ఎంఆర్ఐ ఏమో మజిల్స్ ఇట్లాంటివి చూడాలి. కరెక్ట్. మనకు ఎక్స్రేలో ఓన్లీ బోన్ ఎలా ఉంది, జాయింట్ ఎలా ఉంది అనేది మాత్రమే తెలుస్తుంది. ఫ్రాక్చర్స్ లాంటివి ఏమైనా జరిగాయా లేదంటే డిస్లొకేషన్ ఏమైనా ఉందా అనేది మాత్రమే మనకు ఎక్స్రేలో తెలుస్తుందండి. ఇంకా డీటెయిల్గా మనకు మజిల్ టేర్ కానీ, టెండన్ టేర్ కానీ, లిగమెంట్ టేర్ కానీ, లేబ్రమ్ టేర్స్ ఇలాంటివన్నీ మనకు ఎంఆర్ఐ ఆర్ అల్ట్రాసౌండ్లో మనకు తెలుస్తాయి, సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్. ఓకే. షోల్డర్కి సంబంధించి కూడా ఆర్థరైటిస్ అంటే అరుగుదల గురవడం మిగతా కీళ్ళలాగా మరి ముఖ్యంగా మోకీళ్ళలాగా అలాగా ఉంటుందంటారా? ఉంటుందండి. షోల్డర్లో కూడా ఆర్థరైటిస్ సమస్య ఉంటుందండి. అది నీ జాయింట్, హిప్ జాయింట్ అంత కామన్ కాదు, బట్ స్టిల్ షోల్డర్ జాయింట్లో కూడా ఆర్థరైటిస్ అనేది చూస్తున్నాము. సో షోల్డర్లో ఆర్థరైటిస్, ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ చాలా తక్కువ, అంత కామన్ కాదనమాట. అంటే ఏజ్తో షోల్డర్ అరిగిపోవడం అనేది చాలా తక్కువ అది పర్సంటేజ్. బట్ జనరలీ షోల్డర్లో ఆర్థరైటిస్ అనేది ఎవరికి డెవలప్ అవుతుందంటే ఈ రొటేటర్ కఫ్ టేర్ ఎవరికైతే జరుగుతుందో, ఈ రొటేటర్ కఫ్ టేర్, ఈ మజిల్ కనుక టేర్ అయిపోయింది అనుకోండి, ఈ మజిల్ టేర్ అవుతే అది వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే కనుక ఈ మజిల్ అనేది రిట్రాక్ట్ అవుతుంది. అంటే ఈ మజిల్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంటుంది. వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఈ బాల్కి సపోర్ట్ ఉండదు. ఈ బాల్కి సపోర్ట్ లేని పరిస్థితిలో ఏమవుతుందంటే మూమెంట్ చేస్తున్నప్పుడు ఈ బాల్ అనేది ప్రాక్సిమలీ మైగ్రేట్ అవుతుంది, అంటే పైకి లిఫ్ట్ అవుతుంది ఈ బాల్. సో పైకి లిఫ్ట్ అయ్యి ఈ బాల్ వెళ్ళి ఈ బోన్కి రబ్ అవుతూ ఉంటుంది, ఈ అక్రోమియాన్కి. సో దీని ద్వారా ఈ ఏరియా మొత్తం మనకు ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది. అంటే దీన్ని కఫ్ టేర్ ఆర్థ్రోపతి అంటాం. సో ఇది ఈ మజిల్ టేర్, రొటేటర్ కఫ్ టేర్ ద్వారా వచ్చే ఆర్థరైటిస్ని కఫ్ టేర్ ఆర్థ్రోపతి అంటాం. సో ఇలా రొటేటర్ కఫ్ ఆర్థ్రోపతి కనుక ఉందనుకోండి, సో దానికి రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది చేస్తాం. సో రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్లో ఏంటంటే మనము ఆ షోల్డర్ జాయింట్ని రివర్స్ చేస్తాం. అంటే దాని బాల్ ప్లేస్లో మనం సాకెట్ పెడతాము, సాకెట్ ప్లేస్లో మనం బాల్ పెడతాం. అప్పుడు ఈ డెల్టాయిడ్ మజిల్ ఏదైతే ఇక్కడ ఉంటుందో ఈ డెల్టాయిడ్ మజిల్ ద్వారా ఆ షోల్డర్ మూమెంట్స్ అనేది చేసుకోవచ్చు. సో ఇది కఫ్ టేర్ ఆర్థ్రోపతిలో మనం రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ అనేది చేస్తాం. అదే ఇప్పుడు నార్మల్గా ఏజ్తో అరుగుదల వచ్చిందనుకోండి, అప్పుడు మనము టోటల్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ చేయొచ్చు. సో బట్ దానికి రొటేటర్ కఫ్ మజిల్ అనేది బాగుండాలి. అది బాగుండి ఓన్లీ జాయింట్ కనుక అరిగిపోయింది అనుకోండి, అప్పుడు టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేయొచ్చు. బట్ అదే రొటేటర్ కఫ్ టేర్ జరిగి దానివల్ల ఆర్థరైటిస్ డెవలప్ అవుతే మనము రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఇంకోటి చాలా కామన్గా చూసే ప్రాబ్లము ఫ్రోజన్ షోల్డర్ అండి. ఒక ఎల్డర్లీ పీపుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. దానికి కూడా ఎప్పుడైనా సర్జరీ అవసరం అవుతుందా? సో ఫ్రోజన్ షోల్డర్ అనేది కామన్గా లేడీస్లో చూస్తాము. 50+ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ అనేది చాలా కామన్ అనమాట. సో అది ఆటోమేటిక్గా అది సెల్ఫ్ లిమిటింగ్ ప్రాబ్లం. అంటే వాళ్ళకి పెయిన్తో స్టార్ట్ అవుతుంది. ఈ పెయిన్ అవుతుందని జనరలీ మూమెంట్ చేయరు. సో షోల్డర్ స్టిఫ్ అయిపోతుంది. సో దానివల్ల వచ్చేది ఫ్రోజన్ షోల్డర్. బట్ ఇదేంటంటే అదే పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేశారనుకోండి, ఆ పెయిన్ పోతుంది. సో దానికి స్పెషల్గా సర్జరీస్ లాంటివి ఏమీ ఇనీషియల్గా అయితే అవసరం ఉండవు. ఎవరికి అవసరము అంటే ఎవరైతే పెయిన్ వచ్చినప్పుడు కదిలించకుండా షోల్డర్ అలాగే పెడతారో అలాంటి వాళ్ళకు చాలా స్టిఫ్ అయిపోతుంది షోల్డర్. సో ఆ షోల్డర్ చుట్టూ ఉండే క్యాప్సూల్ అనేది బాగా టైట్ అయిపోయి అది స్టిఫ్ అయిపోయి మూమెంట్స్ అనేవి రెస్ట్రిక్ట్ అయిపోతాయి. అలాంటి వాళ్ళకు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా ఆ క్యాప్సూల్ అనేది రిలీజ్ చేయాల్సిన అవసరం పడుతుందండి. ఈ రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్ లాంటి సర్జరీస్ అయిపోయిన తర్వాత వాళ్ళు నార్మల్గా అన్ని పనులు చేసుకోగలుగుతారండి. రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ తర్వాత వాళ్ళకు ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏదైతే ఆ సివియర్ పెయిన్ ఉండిందో ఆ పెయిన్ పోతుంది, మూమెంట్స్ ఫ్రీ అవుతాయి వాళ్ళకి. సో వాళ్ళు అంటే అన్ని యాక్టివిటీస్ చేసుకోగలుగుతారు. స్పోర్ట్స్ లాంటివి ఆడలేకపోతారేమో కానీ బట్ వాళ్ళ డైలీ రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోగలుగుతారు. మామూలుగా బాగా స్పోర్ట్స్ కానీ ఇంటెన్స్ యాక్టివిటీస్ చేసేటప్పుడు మీరు కొన్ని సజెషన్స్ ఉంటాయి కదండి. అలాగే షోల్డర్ డిస్లోకేట్ అయ్యే రిస్క్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే అసలు అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఉండాలంటే షోల్డర్కి సంబంధించి ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవచ్చా?
షోల్డర్కి సంబంధించి ఇప్పుడు రెగ్యులర్గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి డిస్లొకేషన్ లాంటివి అవ్వకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళు స్పోర్ట్స్ ఆడే ముందు వార్మప్ ప్రాపర్గా చేయాలి వాళ్ళు. అండ్ కరెక్ట్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు కరెక్ట్ ప్రాపర్ టెక్నిక్ యూజ్ చేయాలి, ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోవాలి, దానికి అండర్ గైడెన్స్ ఆడాలి. అండ్ స్పోర్ట్స్ ఆడిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ దానికి కావాల్సిన స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. అండ్ రెగ్యులర్గా వాళ్ళు ఎక్సర్సైజెస్ స్ట్రెంథనింగ్ చేసుకుంటేనే వాళ్ళకి ఇంజురీస్ లాంటివి అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఏమీ ఎక్సర్సైజ్ చేయకుండా సడన్గా సాటర్డే రోజు సండే రోజు వెళ్ళి షటిల్ ఆడదామని లేదా క్రికెట్ ఆడదాం అనుకునే వాళ్ళకే కామన్గా మేము ఇంజురీస్ అవుతుంటాయి, వాళ్ళే ఎక్కువగా వస్తుంటారు మా దగ్గరికి. అంటే కొంచెం త్రో ఇట్లా ఏదైనా పుష్ చేసేవి లేకపోతే జావెలిన్ త్రో ఇలాంటి వాటితో ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటారా? ఎక్కువ షోల్డర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కదా? డెఫినెట్గా ఉంటుంది. షోల్డర్ పైన, ఎల్బో పైన, జావెలిన్ త్రోస్లో వీటిల్లో ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. బట్ వాళ్ళు రెగ్యులర్గా షోల్డర్ ఎక్సర్సైజెస్ చేసి స్ట్రెంథనింగ్ చేసుకున్నారనుకోండి వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ ప్రాపర్ టెక్నిక్ యూస్ చేయకుండా, ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయకుండా స్పోర్ట్స్ వీకెండ్కి వెళ్ళి ఆడాలి అని అనుకునే వాళ్ళకే ఇంజురీస్ అవుతుంటాయి. సో అలాంటిది అవాయిడ్ చేసి రెగ్యులర్గా మీరు ఎక్సర్సైజెస్ చేసి ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని ప్రాపర్ స్ట్రెంథనింగ్ చేసుకొని కనుక మీరు ఆడితే మీకు ఇంజురీస్ అనేవి చాలా తక్కువగా అవుతాయి. ఓకేనండి డాక్టర్ కౌశిక్ రెడ్డి గారు, మరి ముఖ్యంగా స్పోర్ట్స్ కానీ ఏదైనా ఇంటెన్స్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు వార్మప్ ఎక్సర్సైజెస్ ఎంత ఇంపార్టెంట్, అండ్ షోల్డర్కి సంబంధించి ఏ సర్జరీస్ జరుగుతుంటాయి, ఆ సర్జరీలో వచ్చిన అడ్వాన్సెస్, ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ ఎప్పుడు చేస్తారు, అండ్ నవేడేస్ రివర్స్ షోల్డర్ సర్జరీస్, రీప్లేస్మెంట్ సర్జరీస్ చేయాల్సిన సందర్భాల గురించి తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.